ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అభ్యర్థులకు కూడా నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం డీఎస్సీకి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. అదేవిధంగా మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే గనక ఇలాంటి అప్డేట్స్ కొరకు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. మీ యొక్క మిత్రులకి షేర్ చేసి మన ఛానల్‌ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అయితే డీఎస్సీకి సంబంధించి పరీక్ష షెడ్యూల్‌కి సంబంధించి చాలామంది అడుగుతున్న ప్రశ్న సార్ పరీక్ష షెడ్యూల్ ఎప్పుడొస్తుంది? ఎస్‌జిడి వరకు ఎప్పుడుంటాయి? ఎస్ఏ వరకు ఎప్పుడుంటాయి? ఎస్‌జిడి వరకు ఫస్ట్ ఉంటాయా? లాస్ట్‌లో ఉంటాయా? అని అడుగుతూ ఉన్నారు. అయితే మనకి పరీక్ష షెడ్యూల్ అనేది ఎప్పుడొస్తుంది? ఆల్రెడీ ఇప్పుడు 2 షెడ్యూల్‌లనేవి ఆల్రెడీ వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో, టెలిగ్రామ్‌లో. అవి నిజమేనంటే అవి నిజం కాదు. కానీ అఫీషియల్‌గా జెన్యూన్ షెడ్యూల్ ఎప్పుడు వస్తుందంటే ఈరోజు నైట్ మనకి ఖచ్చితంగా షెడ్యూల్ అయితే వస్తుంది. ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్లో, ఓకేనా, గూగుల్లోకి వెళ్ళి ఏపీ డిఎస్సి 2025 అని కొడితే మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఈ రోజు నైట్ ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేస్తుందని సమాచారం అయితే వచ్చింది. ఖచ్చితంగా ఇది అఫీషియల్, ఓకేనా. మనకి సమాచారం అయితే మనకి రావడం జరిగింది. అలాగే పరీక్ష షెడ్యూల్ ఇప్పుడు దాకా విడుదలైనవన్నీ కూడా ఫేక్. ఎందుకంటే అఫీషియల్ వెబ్సైట్లో అవి ఎలాంటివి అప్డేట్ అయితే చేయలేదు. ఈ రోజు నైట్ అయితే షెడ్యూల్ వస్తుంది. ఇక మనకి తక్కువ సమయం అయితే ఉంది. దాదాపుగా ఈరోజు 26వ తారీఖు అంటే మనకి ఇంకా ఇది 5 రోజులు, అదొక 5 రోజులు, 11 రోజులు ఉంది. ఈ యొక్క 11 రోజులు మనకి చూసుకున్నట్లయితే కనుక చాలా తక్కువ సమయంలో మీరు క్విక్ రివిజన్ చేయడానికి ఉపయోగపడే విధంగా మీకు మన ఛానల్ తరపున ఎవరైతే తెలుగుకి సంబంధించి మనకి 8 మార్కులు అయితే ఉంటుంది కదా కంటెంట్. ఈ యొక్క 8 మార్కులు ఖచ్చితంగా మీరు పొందాలి అనుకుంటే కనుక కంటెంట్ మొత్తం అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నుంచి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా లైన్ టు లైన్ ప్రిపేర్ చేయబడిన బిట్స్ అనేవి మీకు 34 ఆన్లైన్ టెస్ట్ల రూపంలో 1500 బిట్స్ అనేవి మీకు అందిస్తూ ఉన్నాం. ఎవరికైనా కావాలనుకుంటే ఇది టెస్ట్ అనేది సిరీస్ తీసుకోవాలనుకుంటే మీరు 99 రూపీస్కి మాత్రమే ఈ యొక్క 15 రోజులు ఈ యొక్క 10 డేస్ ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ మీరు క్విక్ రివిజన్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఒక నెంబర్ ఉంది, ఆ యొక్క నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. 99 రూపీస్ మీకు ఈ యొక్క 34 ఆన్లైన్ టెస్ట్ అయితే మీరు తీసుకోవచ్చు. 99 రూపీస్ ఈ యొక్క నెంబర్కి ఫోన్పే చేసి ఆ యొక్క నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ పంపినట్లయితే మీకు ఒక పీడిఎఫ్ అయితే పంపడం జరుగుతుంది. ఆ యొక్క పీడిఎఫ్లో మీకు టెస్ట్ లింక్స్, పాస్వర్డ్స్ అనేవి ఉంటాయి. మీరు టెస్ట్లు అనేవి ఎప్పుడైనా ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు, ఓకేనా. ఇక అలాగే మనకి ప్రభుత్వం ఇంకా షెడ్యూల్ ఎందుకు రిలీజ్ చేయలేదు అన్న విషయం మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఈ యొక్క షెడ్యూల్ అనేది మనకి ఈ రోజు నైట్ వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు షెడ్యూల్ ఎందుకు రిలీజ్ చేయలేదంటే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మనకి ఇంజనీరింగ్ కాలేజెస్లో మనకి అందుబాటులో ఉన్న సిస్టమ్స్ అవైలబిలిటీ ఎక్కడ ఉన్నాయి అన్ని చెక్ చేసుకుని వారు ఎగ్జామ్ సెంటర్స్ అయితే అందుబాటులోకి తీసుకుని అప్పుడు షెడ్యూల్ విడుదల చేద్దామని ఇంకా షెడ్యూల్ అనేది విడుదల చేయలేదు. ఇంకా ఒక విషయం అంటే మనకి వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే కనుక మనకి ఒకే జిల్లా ఒకే పేపర్ మనకి అమలు చేసే విధంగా ఆలోచనలో ఉన్నట్లు, అధికారులు ఉన్నట్లు మనకి సమాచారం అని కొంతమంది న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అది ఇంకా అఫీషియల్గా అప్డేట్ అయితే రాలేదు. ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టాలనుకుంటే మనకి సమయం ఖచ్చితంగా వాయిదా వేయాలి. ఎందుకంటే ఆఫ్లైన్లో పరీక్ష పెట్టాలి కాబట్టి పరీక్ష పేపర్ అయితే ప్రింట్ అవ్వాలి, ఇవన్నీ కూడా సమయం పడుతుంది. అలాంటి నిర్ణయం ప్రభుత్వం ఏమైనా తీసుకుంటుందా అంటే కనుక ప్రస్తుతం ఉన్న వాతావరణం చూసుకుంటే మనకి అలాంటి నిర్ణయం తీసుకునే ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకునేలా ఉంటే ఎప్పుడైతే ప్రజా దర్బార్లో విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారిని ఇన్ని రోజులు డిఎస్సీ అభ్యర్థులు ఎన్ని పోరాటాలు చేశారు, ఎన్ని మనకి ధర్నాలు చేసిన ప్రభుత్వం అలాంటి నిర్ణయంపై మనకి ఎటువంటి అనుకూలంగా నిర్ణయం అయితే వారు చెప్పలేదు. ఒకవేళ తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ మనకి డిఎస్సి జూన్ 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు కూడా ఖచ్చితంగా జరపాలని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు. అయితే మనకి వాయిదా పడే అవకాశం 100% అయితే ఛాన్సెస్ లేవు, ఓకేనా. ఒకవేళ మీకేమైనా లక్ ఉంటే ఒకవేళ డిఎస్సి అభ్యర్థులకి సంబంధించి వారు లాస్ట్ మినిట్లో ఏమైనా డిసిషన్ చేంజ్ చేసుకుంటే తప్ప మాక్సిమం ఛాన్సెస్ అయితే లేవు. చాలా మంది చలో మంగళగిరి అని చెప్పి మనకి ధర్నాలు కార్యక్రమాలు చేయడానికి 28వ తారీఖున బుధవారం అయితే మంగళగిరి వెళ్తున్నట్లు సమాచారం కూడా వచ్చింది. దానికి కూడా మనకి పర్మిషన్ అయితే కావాలి. పర్మిషన్ లేకపోతే క్రైమ్ అయితే అవుతుంది. వితౌట్ పర్మిషన్ మనం అలాంటి ధర్నాలు చేసినా కూడా కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. అవన్నీ మీరు చెక్ చేసుకుని మనకి ఉన్న 10 రోజులు కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ వాయిదా పడితే మనకి సంతోషమే, లేదంటే ఇంకా లేదు. మనకి సుప్రీంకోర్టులో కేసు కూడా కొట్టేశారు కాబట్టి అనుకూలంగా ప్రభుత్వం ఏమైనా నిర్ణయం ఇస్తే ఇచ్చినట్లు, లేకపోతే మాక్సిమం ఇంకేమీ లేదు. 30వ తారీఖున హాల్ టికెట్స్ అనేవి వస్తాయి.
హాల్ టికెట్స్ వచ్చాక మీకు ఎగ్జామ్ ఏ షిఫ్ట్లో ఉంటుంది ఎప్పుడు అనేది ఒకసారి చెక్ చేసుకుని మీరు పరీక్షకైతే రాయాల్సిందే. సో ఫస్ట్‌లో పెట్టిన ఎస్‌జిటి వరకి, లాస్ట్‌లో పెట్టినా మీరు రాయాల్సిందే. సో ఉన్న 10 రోజులు కూడా మీరు టెస్ట్‌లో, ఆన్‌లైన్ టెస్ట్‌లు అదేవిధంగా మోడల్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు చాలా మంచి స్కోర్ సాధించాలని కోరుకుంటూ, మీకు ఏమైనా అప్డేట్ వస్తే జెన్యూన్‌గా మన ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో షెడ్యూల్ అనేది ఈరోజు వస్తుంది. ఓకేనా? ఈరోజు నైట్ లోపు మనకి షెడ్యూల్ వస్తుందని అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. సో మీకు ఏమైనా అప్డేట్ వస్తే కనుక నేను ఖచ్చితంగా మన ఛానెల్‌లో ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా అందిస్తుంటాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.